హలో ఎవ్రీవన్, ఇవాళ గుడ్ బిస్కెట్స్తో కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. 2 బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. 2 స్పూన్ల షుగర్ వేసుకోవాలి. మిక్సీ పట్టి పౌడర్ కింద చేసుకోవాలి. మిక్సీ పట్టిన పౌడర్ని మరో గిన్నెలో తీసుకొని అందులో బేకింగ్ సోడా 1 స్పూన్, లేదంటే మీ దగ్గర ఉన్న వంట సోడా కానీ 1 స్పూన్ వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. కాజు, కిస్మిస్, ఆల్మండ్స్, మూడు స్పూన్ల ఫ్రీడమ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పాలని తీసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు తక్కువ వస్తే మరికొన్ని పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఎలా అయితే కలిపానో అలా కన్సిస్టెంట్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ గిన్నె తీసుకొని బటర్ పేపర్ లేదు కాబట్టి బటర్ని కానీ గీని కానీ అప్లై చేసుకోవాలి. అన్ని సైడ్స్కి నీట్గా క్లీన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మైదా పిండిని మొత్తం నీట్గా వేసుకొని సైడ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. అలా గిన్నెతో రౌండ్గా అనుకుంటే సరిపోతుంది. ఇందాక ప్రిపేర్ చేసుకున్న దానిని ఇందులో వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇప్పుడు వేసుకోవాలి. మా ఇంట్లో ఓవెన్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న బౌల్ని పెట్టేసి రివర్స్లో దాన్ని హీట్ చేయాలి. ఒక 5 to 10 మినిట్స్. కుక్కర్కి పైన విజిల్ అనేది తీసేయాలి. రబ్బర్ కూడా తీసేయాలి. ఇప్పుడు కుక్కర్ మూతని క్లోజ్ చేసేటప్పుడు విజిల్ కానీ రబ్బర్ కానీ తీసేయాలి. థర్టీ టు 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉండనివ్వాలి. మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. మధ్యలో మీరు కేక్ అవ్విందా లేదా అని కూడా చూసుకోవచ్చు. నాకైతే 45 మినిట్స్ పట్టింది. కేక్ రెడీ అయిపోయింది.
ఇప్పుడు వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది కాబట్టి బయటికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్కి, క్రిస్మస్, న్యూ ఇయర్కి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బర్త్డేస్ కూడా బాగుంటాయి. ఎంతో టేస్టీ అయిన బిస్కెట్ కేక్ రెడీ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.